హెడ్లైన్ న్యూస్. సిక్సర్లతో స్టేడియంను షేక్ చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం చిన్న పిల్లాళ్ళ ఏడ్చాడు. రికార్డులు బద్దలు కొట్టిన ఆనందం కంటే జట్టు ఓడిపోయిందనే బాధే అతన్ని ఎక్కువగా కలిచివేస్తుంది. ఇప్పుడు ఆ కన్నీళ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత క్రికెట్ కు మరో గొప్ప స్టార్ దొరికారని అభిమానులు చెప్తున్నారు. ఐపీఎల్ 2026 క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించింది. అయితే మ్యాచ్ మొత్తం మాట్లాడుకున్న పేరు మాత్రం ఒక్కటే, వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే 47 బంతుల్లో 96 పరుగులు చేసి గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ సిక్సర్లు, అద్భుత షాట్లతో మ్యాచ్ను ఒంటి చేత్తో లాగినట్టే కనిపించాడు. అయితే సెంచరీకి కేవలం 4 పరుగుల దూరంలో అవుట్ అవ్వడం, ఆ తరువాత రాజస్థాన్ ఓడిపోవడం వైభవ్ను తీవ్రంగా బాధించింది. మ్యాచ్ ముగిసిన తరువాత గుజరాత్ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా రాజస్థాన్ డకౌట్లో కూర్చున్న వైభవ్ ముఖాన్ని చేతులతో కప్పుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించాడు. ఆ దృశ్యం కెమెరాల్లో బంధించడంతో సోషల్ మీడియాలో లక్షల మంది షేర్ చేస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సమయంలో వైభవ్ తలపై ఆరెంజ్ క్యాప్ ఉంది. అంటే ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అతడే. వ్యక్తిగతంగా రికార్డులు సాధించిన జట్టును ఫైనల్ కు తీసుకువెళ్లలేకపోయారనే బాధ అతని కళ్లలో స్పష్టంగా కనిపించింది. ఈ సీజన్ మొత్తం వైభవ్ సృష్టించిన రికార్డులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అత్యంత వేగంగా 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 65 సిక్సర్లతో కొత్త చరిత్ర సృష్టించాడు. ఎలిమినేటర్ మ్యాచ్ లో కూడా అతడు 29 బంతుల్లో 97 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీ రికార్డును దాదాపుగా అందుకున్నాడు. అప్పుడు సెంచరీ మిస్ కావడంతో కాస్త భావోద్వేగానికి లోనయ్యాడు. ఇప్పుడు జట్టు టోర్నీ నుండి బయటకు వెళ్లడంతో పూర్తిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. మ్యాచ్ తర్వాత రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా వైభవ్ పై ప్రశంసలు కురిపించాడు. అతడు కేవలం బలంగా కొట్టడు, తెలివిగా ఆడతాడు, అతడి షాట్లలో క్లాస్ ఉంటుంది అని చెప్పాడు. అంత చిన్న వయసులోనే ఇంత పరిపక్వత ఉండడం అరుదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకే మాట వినిపిస్తోంది. ఈ రోజు ఓటమికి ఏడ్చిన ఈ కుర్రాడు రేపు భారత జట్టుకు వరల్డ్ కప్లు గెలిపించే స్థాయికి వెళతాడు. బ్యాట్ తో బౌలర్లను ఏడిపించిన వైభవ్ ఈసారి మాత్రం క్రికెట్ మీదున్న ప్రేమతో తానే ఇచ్చాడు. అదే అతడిని భవిష్యత్తు సూపర్ స్టార్ గా నిలబెడుతుందేమో.